అయితే ఇక్కడ మీరు నిజాయితీగా ఒక సమాధానం చెప్పాలి సార్. అప్పట్లో మా ఆంధ్ర కమల్ హాసన్ అనేవాళ్ళు నిజంగానే మీ మీస కట్ అవన్నీ కమల్ హాసన్ లాగే ఉండేవి అచ్చంగా ఒకటి. కరెక్ట్. రోజుకి 500-600 ప్రేమలేఖలు వచ్చేవి మీకు కరెక్ట్. ఇంటికి. కరెక్ట్. అందగాడు దానిలో డౌట్ లేదు. కరెక్ట్. ప్రేమలు లేకపోవడం ఏంటి? అంటే నా ఫోకస్ నేను ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఏ బి డిబేట్లు, ఎస్ఏ రైటింగు అప్పట్లో స్టేజ్ ఎక్కి మాట్లాడటమే ఉండేది. అవును. మాట్లాడేవాడిని ఇక్కడి నుంచి. నేను నా కాలేజ్కి ఇంటర్మీడియట్ డిగ్రీ 5 ఏళ్ళు చదువుకున్నాను. నేను 5 ఏళ్లలో కాలేజ్కి నేను 180 ప్రైజులు తీసుకొచ్చి ఇచ్చాను. బా 180 ప్రైజెస్ తీసుకున్నాను. టైం ఎక్కడ? ఆశయాలు, ఆచరణలు, ఓకే. ఏదో చేయాలన్న తపన, ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చామని ఒక వెనకాల ఉండే ఒక చిన్న బెదురు. అప్పట్లాగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అవకాశం లేదు. ఇన్ని ఐటీ జాబులు లేవు. చదువుకోకపోతే మనం ఎక్కడ ఏమైపోతాం. ఓకే. అందులో మేము జనరల్ కేటగిరీలో ఉన్నవాళ్ళం. కాబట్టి ఎప్పుడు కూడా దృష్టి పాజిటివిటీ మీద మాత్రమే ఉంచాం. అంత అద్భుతంగా మమ్మల్ని మలిచారు మా అమ్మ నాన్న. మా హ్యాట్స్ ఆఫ్ టు మై పేరెంట్స్. మా నాన్నగారు ఆయన 2 ఇయర్స్ బ్యాక్ పోయారు. 3 ఇయర్స్ అయింది. సారీ. అంటే నాకు 60 ఆయన 90 ఉన్నప్పుడు పోయారు. ఆయన పోయే రోజు దాకా నీ కులం ఏంటని ఎవరు అడగలేదు. మమ్మల్ని అడగనివ్వలేదు. ఇవాళకి కూడా నేను మీరు వస్తుంటే మనోడా మనటోడా మనవాడా అని అడుగుతారు కదా. నా లైఫ్లో ఎవరిని నీ కులం ఏంటని అడగల. నాకు నా దగ్గర దాదాపు 25 మంది పనిచేస్తారు. వాళ్ళని కూడా నీ కులం ఏంటని అడగను. ఇవన్నీ మెంటల్ మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ వల్ల కడుపు కాలుతున్నప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కడుపు కాలి రేపేంటి అనే భయం ఉన్నప్పుడు ప్రేమలు, లింకులు ఇవన్నీ వస్తాయి. సరే, ఇది వరకు మీ వరకు ఓకే. కానీ అమ్మాయిలు ఊరుకోరుగా. వాళ్ళైనా మిమ్మల్ని వేధించి తీరాలిగా. ఏదో బలహీన క్షణంలో ఒక వర్షం కురిసిన రాత్రి మీరు లొంగిపోయి ఉండాలిగా. అంటే తలుపు తీస్తే కదా అతిథి వస్తాడు. తలుపు తీయకుండా అతిథి ఎలా వస్తాడు? మనసైనా అంతే. మనం మనసు తీస్తే కదా తలుపు. అలానే మనం ఏం పెద్ద అక్కా చెల్లెలు అంటామని కాదు. అదేలేండి. అవును. మన పారామీటర్ మనకు తెలుసు, మన పరిధి మనకు తెలుసు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మన బేస్ మనకు తెలుసు. నాకు సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు సీఏ చేయాలని, సీఏ అయినప్పుడు 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత సిటీ బస్ ఎక్కి సీఏకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసుంటారు. అదే ఆశ్చర్యం నాకు. 3 సినిమాల తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసి చదువుకోవడానికి వెళ్ళడం అనేది అసలు 3 సినిమాలు ఎంత సూపర్ హిట్. ఇవాళ కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు క్లాసిక్స్ అవి. క్లాసిక్స్ అవి. అయితే నేను అంతే. నాకు తిక్కు ఉంది, దానికో లెక్క. నేను అనుకున్నా ఇవాళకి కూడా నేను మొన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కన్వెన్షన్ కూల్చేయడానికి ముందర స్పీచ్ ఇవ్వడానికి పిలిచారు. ఎన్నింటి రావాలి, 7 రావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఈ టైం రావాలంటే మేము ఆ టైంకి వచ్చారు. అసలు సమస్య ఉండదు అనమాట. అది అంతా ఆ రోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. 7 రమ్మంటే 7:15 నేను ఇంకా ట్రాఫిక్లో పెద్దమ్మ గుడి దగ్గర ఉన్న మాదాపూర్ అవతలకి వెళ్ళాలి. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఆలోచించారు, నన్ను రమ్మన్నారా నా కార్ని రమ్మన్నారా? నన్నే కదా రమ్మన్నారు. కార్ డ్రైవర్ చెప్పాను, నాయన నువ్వు అక్కడికి రాని. మెట్రో ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాను. ఆటో ఎక్కే, మెట్రో దిగి అక్కడికి వెళ్ళి చీఫ్ గెస్ట్ కార్లో వస్తారని వాళ్ళు బొకే పుచ్చుకుని రోడ్డు మీద వచ్చుంటే ఆటోలో దిగాడు. ఇక్కడ గొప్పగా చెప్పుకోవట్లా. మనం మన కంట్రోల్లో మనకి జీవితం ఉండాలి. పరిస్థితుల కంట్రోల్లో మనం వెళ్ళకూడదు. మీరు కదా ఇంపార్టెంట్, నేను రావటం కదా ఇంపార్టెంట్. నేను ఏ కారులో వచ్చా మీకు అనవసరం, ఏ వాచ్ పెట్టుకున్నా మీకు అనవసరం, ఏ షర్ట్ వేసుకున్నా మీకు అనవసరం, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో మీకు అనవసరం, నా చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి మీకు అనవసరం కదా. ప్రదీప్ వచ్చి మాట్లాడటం కదా మీకు కావాలి. ఇది తెలుసుకుంటే జీవితం తెలిసిపోయింది కదా. ఇది చిన్నప్పుడే తెలుసుకున్నాను నేను. అందుకే ఎవరి టెంప్టేషన్స్ జోలికి నేను వెళ్ళలేదు. రైట్. అయితే మీరు అబ్బా అని బాధపడ్డా ఒక ప్రశ్న అడుగుతాను. అప్పట్లో పూర్ణిమ గారి వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని అడిగాడంట, అల్లుడుగా అని చెప్పలే, మా నాన్నగారి ఉత్తరం రాశారు. అంటే మా 2వ అన్నయ్య పెళ్ళి. నాకు అంత ముందర మాటల మధ్యలో ఒకసారి వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్సే. ఇవాళకి కూడా నేను చెప్తా, పూర్ణిమ హస్బెండ్ కూడా నాతో టచ్లో ఉంటారు. ఇవాళకి కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ అందరూ ఫ్యామిలీ, మా అందరూ ఫ్యామిలీగానే ఉన్నాం. ఇప్పుడు ఒక 2 ఆఫీసులో పనిచేసే వాళ్ళ మధ్య ఏ సంబంధం అంటగట్టరు. 2 లాయర్లు అయితే, డైరెక్టర్లు అయితే, బ్యాంకుల్లో అయితే ఒక 2 యాక్టర్లకే ఎందుకు అట్రిబ్యూట్ చేస్తారండి? అంటే హీరోయిన్ కదా సార్. అంటే పని కదండి, అది పని కదా. అలా చూడంగా వెండితెర వేల్పులు మీరు ఇలా చూస్తాం అంటే నిజానికి అట్లా ఉండదండి. నేనేం చేశానని మీకు చెప్తాను సార్. ఒక సరదాయిన సంఘటన చెప్తాను మీకు. ప్లీజ్. నా పెళ్ళి కుదిరింది, ఇందా చెప్పా కదా. 1988 ఏప్రిల్ 1 నుంచి జూలై 7న నా పెళ్ళి. జూన్ మా ప్రాంతంలో పెళ్లి చూపులు అనే సీరియల్
నేను షూట్ చేస్తున్నా, నేనే హీరో, నేనే డైరెక్టరు, మన సుధారాణి హీరోయిన్. ఓకే. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా. అవును. మా మావయ్య గారు మా ఫాదర్ ఫోన్ చేశారట, సాయంత్రం ఎన్నింటికి ఫ్రీ అవుతారు ప్రదీప్, ఒక కోటు కొను, ఏదో ఉంటాయి కదా పెళ్లి వేడుకలు, బయటికి తీసుకెళ్ళి కోటు కొని పెడతాను. మా ఫాదర్ వైట్ పేపర్లో ఉంటారు, అసలు ఏముండదు. వాడు అక్కడ షూటింగ్లో ఉంటాడండి, మీరు 6:30 7ంటికి వెళ్తే ప్యాకప్ అయిపోతుంది, వాడు వచ్చేస్తాడు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని. నాకు ఇన్ఫర్మేషన్ లేదు మా ఫాదర్లో వస్తారని కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలని కానీ. నేను ఆ రోజు టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నా, రొమాంటిక్గా షూట్ చేస్తున్నా. ఎవరితో ఎవరికి ఉందో ఈముడు ఎప్పుడు పడుతుందో అని పెళ్లి చూపులు అంటూ అమ్మాయిని వెనక నుంచి ఇట్లా హాక్ చేసుకుని బుగ్గెట్లా అంటే ఎదురుగా కాబోయే మామగారు నుంచి గుండె ఒక్క సెకండ్ లయ తప్పింది అంతే. కానీ ఒక్క సెకండ్లో నేను యాక్టర్ కదా, ప్రదీప్ కాదు కదా కావాలించుకుంది, అక్కడున్న ప్రకాష్ కదా, అంతే నార్మల్. మా మామగారు కూడా తెలుసు నువ్వు షూటింగ్ ఇలా ఉంటుంది అక్కడ, అంతే చుట్టూ 100 మంది ఉంటారు, ఆయన తెలుసు, ఆయన నన్ను జీవితాన్ని ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు. సో పెళ్ళి కుదిరిన తర్వాతే షూటింగ్కి సరస్వతిని కూడా రమ్మన్నా. సరస్వతి కూడా చూసి నువ్వు ఇంతమంది ఉంటారు, ఎప్పుడు ఏ రోజు తను ఎప్పుడు ఫీల్ కాదు. అవునా సార్? అసలు సమస్య అంటే ఎంతో నేనున్నా చాలా మంది చెప్తారు భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా అసలు ఉండదు అని. అట్లా మీ మధ్య ఎందుకు రావండి, మేము మనుషులం కదా. అదే అడుగుతున్నాను. 100% వస్తాయండి. ఓకే. ఎందుకు వస్తాయంటే మీకు ఎన్టీఆర్ ఇష్టం ఉంటుంది, నాకు నాగేశ్వర గారు ఇష్టం ఉంటుంది, మీకు గులాబీ ఇష్టం ఉంటుంది, నాకు జాబిల్లు ఇష్టం ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏంటి, భార్యాభర్తలు గొడవ రావటం అబ్నార్మల్ కాదు, ఆ గొడవల్ని మనం ఎంత తొందరగా సర్దిపుచ్చుకుంటాం అన్నది. ఓకే. నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక అమ్మాయిని అడిగా, నీ భర్తలో నచ్చే అంశాలు ఏంటమ్మా అని అడిగా, భర్తలో నచ్చని అంశాలు ఏంటి, 2 అడిగా. ఆ అబ్బాయిని అడిగా, ఫస్ట్ అతను నచ్చేది నచ్చంది చెప్పాడు, ఈ అమ్మాయి కోపం ఎక్కువ కానీ ప్రేమతత్వం ఎక్కువ అని చెప్పాడు. ఈ అమ్మాయిని అడిగా, నీ భర్తలో నచ్చే అంశం ఏంటి, నచ్చని అంశం, నచ్చని 20 చెప్పింది. అది కాదమ్మా నచ్చేది ఒకటైనా చెప్పు అన్న, ఏం నచ్చదండి అని కూర్చుంది. ఆ పిల్లాడి మొహం ఇంత చిన్నగా అయిపోయింది. ఓకే. నేను వెంటనే కాసేపాకి అమ్మాయిని పిలిచాను, అమ్మ నీ పేరేంటి అన్న, శిరీష్ అండి అని. వెరీ గుడ్. మీ పిల్లలు ఆడుకుంటూ ఒక పెన్సిల్ ముక్క బెడ్ మీద వదిలేసారనుకుందాం, రాత్రి అది మీకు గుచ్చుకుంటుంది అనుకుందాం, ఏం చేస్తావు తల్లి నువ్వు అన్న. ఏం లైట్ వేస్తానంటే చూసి అది దులిపేసి వీలైతే బెడ్షీట్ చేంజ్ చేసి మళ్ళీ పడుకుంటామండి అని. సూపర్ కదా, ఇంత ఒంట్లో గుచ్చుకునే చిన్న పెన్సిలే బెడ్ మీద ఉంటే మనం సహించలేం కదా, మనసులో గుంచుకునే ఒక తగాదా మొగుడుతూ ఉంటూ అదే బెడ్ మీద ఎలా పడుకోగలుగుతావు అమ్మా అన్న. బ్యాలెన్స్ షీట్ టాలీ చేసేయాలి. ఏ రాత్రి అది కొట్టుకోండి, తిట్టుకోండి, కాళ్ళు పట్టుకోండి, మొత్తుకోండి, హత్తుకోండి, ఏం చేయండి, పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పేటట్టు ఉండాలి. విరాట్ కోహ్లీ నిన్న 0 కొట్టాడు, వాడు వదిలేస్తాడా? ఇవాళ వెళ్ళి 100 కొడతాడు కదా. మనం నిన్న కొట్టుకుంటే వాడు వదిలేస్తామా? ఇవాళ హలో గుడ్ మార్నింగ్ అంటే అయిపోయింది కదా. ఈ చిన్న టెక్నిక్స్ మేము అవలంబించాం.